ఏం పోయిందా అన్నా నడవానా టెన్షన్ అన్నా అది పండుగ పెట్టి దంచులు బాగా టూ పోకుండా బుక్ అయిపోయినాం. వద్దానా ఎందుకనా వద్దానా వద్దంటే కాదు మా క్రూ మెంబర్స్ వీకేసిన పేగులు మొత్తం బయటకు వెళ్ళి ఉందా అంట. ఉరుతురు ఆడికెళ్ళి మా మీదకి ఎవరు నక్క అమ్మతో నాకు వినిపించింది. సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సింగారం స్మార్ట్ బాయ్స్. వీళ్ళేమరా అబ్బాయి ఏ షర్ట్ వేసుకొని వచ్చిరా అని చూస్తుర్లే. ఇక వాటర్ బాటిల్, మా షూస్, మేము మా అవతారం చుట్టుముట్టు అడవి స్టార్ట్ అయింది. మా బాయ్ ధైర్యం చేసాం, నడవరా బాయ్ అలా వెళ్ళిపోదాం అడవిలకి అని అన్నాడు. అంటే మేము అడవిలోకి పోయి చేసేది ఏముంది, ప్రాంక్ దయ్యాలని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. అంటే నిజంగా దయ్యాలు ఉన్నాయా ఏంది ఏం కథ అనేది చూద్దాం. సౌండ్స్ వస్తున్నాయని చెప్పి చాలా మంది అన్నారు. ఇక్కడ ఒక సిట్టింగ్ స్పాట్ ఉంటుంది అనమాట చిన్నది. రాత్రి 1-2 గంటల వరకు కూర్చొని తాగుతుంటారు అనమాట ఒక్కొక్కరు. వాళ్ళు చెప్పారు మనకి ఏంటంటే పలానా వాళ్ళు చెప్పారు ఇట్లా ఇక్కడ సౌండ్స్ అవుతున్నాయి, ఒకసారి వీడియో చేద్దాం అయితే అని చెప్పేసి. అంటే ఎవరినో కొల్యాని వీడియోలోకి తెచ్చుకొని మనం ఎందుకు ఆన్ చేయాలి, మనమే పోయి డైరెక్ట్ వీడియో కొట్టేసుకుంటే అయిపోతుంది. మీకు ఒకసారి నేను టైం చూపిస్తా. January 1st అలా level 47 అవుతుంది. అన్న చూపి టైం ఒకసారి, అన్న చూపి level 47 ఎంత అవుతుంది. level 47 January 1st. చలో level 47 అవుతుంది. అయినా మాకు ఇంకా రూమ్ లా ఇల్లు గృహప్రవేశం అయింది. వాళ్ళు బిల్డింగ్ మీద కూర్చొని తాగుతున్నారు. వాళ్ళు వదిలేసి ఇద్దా మనమైతే పోవా. ఇవాళ ఏం కనిపించినా ఏమైనా మా సేఫ్టీస్ ఇగో గైస్. ఇంకోటి ఏంటంటే చెప్పి కదా, ఎవరైతే ఇట్లాంటి ట్రై చేయకూరి. మేము ఫుల్ సేఫ్టీస్ పెట్టుకొని మేమైతే ట్రై చేస్తున్నాం. సేఫ్టీస్ కనిపించాయి బయటికి కానీ లోపల ఉంటాయి. మా సేఫ్టీస్ మేము పెట్టుకొని మేమైతే వీడియో డేర్ గా మీకు చూపించడానికి మాత్రం మేము చేస్తున్నాం. మీరైతే ఎవరైతే ఇట్లాంటి ట్రై చేయకూరి. అనే డిస్క్లైమర్ వేసేసి ఎడిటింగ్ లా కనిపించే ఫ్రేమ్ లో ఒక 3-4 కనిపిస్తున్నాం. కానీ మా టీం ఆల్రెడీ వెళ్ళిరు. ఒక 6-7 మెంబర్స్, ఎంతమంది వచ్చారు? 8 మంది దాకా వచ్చేసారు మా వాళ్ళు. లోపల ఉన్నారు వాళ్ళు. లోపల అంటే మొత్తం లోపల సైడ్ ఫ్రేమ్ లాగా రానికి ఇష్టం ఉండదు. చలో గాయస్, నేను ఏమంటున్నా తెలుసా, ఏం కనిపించినా డైరెక్ట్ వీడియో పెట్టేస్తా. ఏదన్నా దయ్యం కనిపోయి పిచ్చి ఆంటీ కనిపోయి మీరు ఒక్కసారి రౌండ్ వేసుకో సాయి. ఇక ఒక్కసారి మీరు చూడరు చుట్టుముట్టు ఏముండదు. తోడు ఇప్పుడు చలికి పానం అనుకుంటుంది. ఇంకా స్వెటర్ కూడా ఏం వేసుకోవచ్చు. నేను ఆల్ సేఫ్టీ ఇస్తాను వచ్చిన, మీరు చూసుకోవచ్చు. ఇంకోటి మా క్రూ కూడా లోపల ఉన్నది. చలో మనం అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఇంకోటి కింద చూస్తుండ్రి, నువ్వు స్పీడ్ నడుసా ఏం కాదు. ఇంకోటి కింద చూస్తుండ్రి, ఎందుకంటే మన అచ్చులు గిచ్చులు కనిపిస్తాయి కదా ఇవి. అరే బర్రెలు గిర్లు తిరుగుతాయి కదా. చాలా మంది ఏం చెప్తారంటే నక్కలు గిట్లా బర్రెలని పట్టేసినట్టు. మొన్న టాక్ రాలే, ఇది మన లోకల్ లేదు, చాలా దూరం ఉంది. ఇది చాలా దూరం వచ్చి చేస్తున్నాము. ఈ ఏరియాలో నక్కలు చాలా ఉంటాయని చెప్పేసి చిన్న ఒడి అమ్మ బంటి రావాలి ఇప్పుడు. ఒడి అమ్మ బంటి మరి చెప్తున్నా. ఇగో చిన్న ఏం విషయమైనా మన సైన్ సిగ్నేచర్ తెలిసి కదా ఏమనాలో అనేసేది. చేద్దాం. టీం మొత్తం వచ్చేసింది. ఇగో అనిల్ ఏం కనిపించినా చెప్పేసి ఇగో ఇది కనిపించిన భయపడకు. చిన్న మన మూమెంట్ వచ్చినా చెప్పు. ఒక పని చేద్దామా, ఇగో ఇట్లా పోతే ఏం దొరికాయి దమాఖరాబ్ అవుతుంది. డివైడ్ అయిదామా? డివైడ్ అవుతానా? అందరం ఒకటి దగ్గర ఉంటే నేను ఏమంటాను తెలుసా, ఏం అరే వాళ్ళు ఉన్నారు అటు సైడ్ ఒక 8 మందిని వేసేసుకో. ఒక్క నిమిషం. చాలా లోపల ఇగో నేను చెప్తాను. ఇగో నేను ఏమంటున్నా, ఆ లోపలికి ఒక నలుగురు, నువ్వు ఒక నలుగురిని పెట్టుకుని వెళ్ళిపో. నేను నా సైడ్ ఒక 9 నలుగురిని కెమెరామ్యాన్ నేను మనం పెట్టుకోం. ఇగో నువ్వు ఇక్కడ అన్న, నువ్వు అనిల్ బ్రో అటు వెళ్ళిపోరు. లెఫ్ట్ సైడ్ పోతారా రైట్ సైడ్ పోతారా మీ ఇష్టం. నేను సాయిని తీసుకుని నేను ఒక దిక్కు పోతా. ఏమేమి కనిపించినా ఇన్వెస్టిగేషన్ చేసి అది. లేకపోతే నువ్వు సాయిని తీసుకొని పోతావా?
నేను సాయం తీసుకొని పోతా. నువ్వు భయపడవుగా నేను ఎందుకు భయపడతాను? చలో నువ్వు సాయం తీసుకొని పో, నేను అనిల్ తీసుకొని పోతా. ఫోన్ ఉంది ఎటు పోతాడు? ఫోన్ ఉందిగా రైట్. రెడీయా? ఫ్లాష్ లానేనా? ఫ్లాష్ వస్తలే చూసా చెక్ ఆన్ చేయి. చలో వచ్చేసా. చలో డన్ గైస్. ఆ కెమెరా ఆన్ అయింది కదా సాయి? ఆల్ గుడ్ కదా అందులో? నువ్వు ఆన్ అయిందా? ఫ్రేమ్ వస్తుందా మంచిగా? చలో ఇగో సార్ గైస్, ఈడికెళ్ళి అయితే డివైడ్ అయిపోతున్నాం. ఇగో ఇంకొక ఈ కెమెరా చూపిద్దాం. ఈ కెమెరా చూపి. ఇగో ఈ కెమెరా మ్యాన్, ఇగో ఈయన ఒక సైడ్ వెళ్ళిపోతారు. లెఫ్ట్ పోతారా రైట్ పోతారా? లెఫ్ట్ వెళ్ళిపోతాం. లెఫ్ట్ వెళ్ళిపోరి బ్రో, నువ్వు నేను రైట్ సైడ్ వెళ్ళిపో. చలో రైటా? ఇగో ఇక్కడ జాగ్రత్త. కలుద్దాం, బతుకుంటే కలుద్దాం. జాగ్రత్త సాయి, బతుకుంటే కలుద్దాం. ఇగో మా కెమెరామ్యాన్ కి ఎప్పుడు ఇగో మేమైతే సేఫ్ సైడ్ వాటర్ బాటిల్స్ అయితే పట్టుకుంటున్నాం. వెళ్ళిపో సాయి. ఇక నువ్వు మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాం ఫస్ట్. ఇక్కడ బాండ్లు గీళ్ళు తిరుగుతాడుతున్నాయి వరబడి సాయి రక్త పింజర అనవాడు. ఇప్పుడు ఏం చేయ పరిస్థితి? ఊరుకుడే నేనైతే పాయింట్ పట్టుకొని ఒక్కడే ఊరుకోడు వాళ్ళ ఆడుతాడు. ఎందుకు తెలుసా సాయి, మనకు అవతల సైడ్ మొత్తం అది ఉంది. దాని ఏమంటాం, మన కాలువ. కాల్వా కాలువ అన్నారు కానీ దాన్ని ఒక నది 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 ఆడి అది ఉంది. డెడ్ ఎండ్ అది. డెడ్ ఎండ్ పోతే మనకి అది కనబడుతుంది. అప్పటి వరకు అయితే నడవగలుగుదాం. దాంట్లో అన్ని మ్యాక్స్ పాములే వస్తాయి. నడవగలుగుదాం. నడిచే కాటి నడుద్దాం. వెదర్ అయితే కూల్ ఉంది గాయస్. వీళ్ళకి ఏమో అయింది, ఎందుకు ఊరుకొస్తారు. ఏమైంది రే? ఎట్లాగే సో గాయస్, వీళ్ళైతే చూసిరంట. మేమేం చూడలే. ఏమైపోయింది తెలుసా? కింద కూర్చొని నేను ఆమె కనిపించిన బాత్రూమ్ ఏందో యానిమల్ అది నేను చూస్తున్నా. ఉరుతురు ఆడిపోయింది మా మీదకి. ఎవరు అక్కడ లోపలికి వెళ్ళిపోందా? ఇదైతే అయితే నడు. ఈ నుంచి కనిపిస్తారు కెమెరాలో. కనిపిస్తురా? వదిలేసి మన లేదు, మన కరెక్ట్ ఉండమని చెప్పు. మిస్ కాల్ కొట్టు ఒకసారి. కొడదాం. ఇది ఏంటంటే జర మొత్తం ఓల్డ్ ఏరియా గాయస్. అంటే పాత పడవాడి ఇల్లు అని కాదు కానీ మొత్తం ఎట్లుంటది అంటే మొత్తం అంటే దీని ఏమంటారు ఇప్పుడు మొత్తం అంటే ఇది గడ్డి షేన్ లాంటి మొత్తం షేన్ లో గడ్డి మొత్తం అదే ఉంటది. ముంగడ ఇంకా మస్తు ఉంటాయి గాయస్. వాటర్ బాటిల్స్ చెప్పినా గాయస్, నేనైతే మొత్తం మనం కొనకు పోయే ఒక మొత్తం చెరువు లాంటిది ఒకటి ఉంటది. అది డెడ్ ఎండ్. చెరువు కాలువ చెరువు లాంటిది గాయస్. అదే డెడ్ ఎండ్. వాటర్ కాడికి పోయి చూద్దాం. వాటర్ కాడికి ఎవరు వెళ్తారో చేస్తున్నాం భయ. జరా సబ్స్క్రైబ్ కొట్టురు జరా. సరేనా? ఆయన పోతున్నా మనిషి ఏం మనిషి ఏమో. ఏం మనిషి అని కాదు కానీ కాకపోతే డేర్ ఉండాలి. ఇలా రావాలంటే డేర్ ఉండాలి. ఇంకోటి లోపల పాయింట్ల గొడ్డలు జారిపోతాయి అమ్మా. మరీ చెప్తున్నా, చిన్న పిల్లలకి ఇట్లా ఈ వీడియోలు చూస్తే జాగ్రత్త. పేరెంట్స్ కూర్చొని చూడరు. ఎందుకంటే ముందే చెప్తున్నా, ఎప్పుడు ఏం కనిపించలేదు. మేమైతే ఫుల్ సేఫ్టీ ఇస్తాం అయితే మేమైతే వీడియో చేస్తున్నాం. అండ్ మా క్రూ కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళకి ఒక మిస్ కాల్ చేసి ఒక ఫోన్ చేసి వాళ్ళు అటాక్ అయిపోతారు. టెన్షన్ 8-9 మంది కూడా ఉన్నారు. మరి టైం చూపి ఒక్కసారి మళ్ళా లెవెల్ 56. బట్ కనబడేది ఇద్దరమే కనబడుతున్నాం. ఎందుకంటే 2 కెమెరాలు వాడుతున్నారు మా వాళ్ళు. మధ్యలో రూట్ ఉంటది. ఎందుకంటే ఈ అడవిలో మర్రి చెట్లు ఎక్కువ గాయస్. మర్రి చెట్లు ఊడలల్లా ఏముంటుందో మీకు తెలుసు. మర్రి చెట్లు ఆడ కనబడే ఒక 2 చెట్లు ఇట్లా మర్రి చెట్లే. మర్రి చెట్లకి వెళ్ళి మనకి తాటికల్లు అని అంటారు కదా, ఆ చెట్లు అన్ని బయటికి వచ్చినాయి. అవి ఇంకా చూపెడతాను. కెమెరాలు తిప్పుడు ఉండట. జూమ్ చేసాయి కొట్టు అన్న. జూమ్ కొట్టు. ఒక్కరిద్దరు లేరు. ఇలా కనిపిస్తలేదు కానీ ఈ కెమెరాలో కనిపిస్తుంది. నడుస్తురు. అదే వెతుకుతారు. ఏమో వెతుకుతారు. ఇల్లు వెతుకుర్రాలు. అదేందో తెలియదు మనకి. ఏం సిచ్యువేషన్ తెలియదు. ఏమైంది? నాకు మెయిన్ అది కావాలి బాయ్. మనిషి రూపంలో ఉన్నది. నువ్వు ఇక్కడ రికార్డ్ చేయి. అక్కడ నువ్వు అట్లా కెమెరాలో చూసాయి. ఫస్ట్ కెమెరాలో పడుతుందా? సరే ఇగో
మన But క్రూ మెంబర్స్ నడుస్తారు. ఈ ఫోన్ లో అయితే కనబడట్లేదు. నేను మీకు ఈ ఫోన్ లో ఈ కెమెరా రివ్యూ నేను పెడతా కానీ రివ్యూ పెడతాం మేము. ఇలా కనబడుతారు కానీ ఇలా కనబడట్లేదు. అదేందో నాకు తెలియదు. మనం రెండు కెమెరాలు అయితే రెండు అయితే కెమెరాసే ఇలా ఫోకస్ అవ్వట్లేదు. కాబట్టి అటు అయితే ఫోకస్ అవుతున్నాయి. అది ఎందుకు ఆ ఫోన్ సరే మనకి ఎందుకు మనోళ్ళు ఇట్టూరు గాయ అటు అయితే ఓడలేరు మనోళ్ళు. బట్ ఏందో చూద్దాం మనం ఇలా సిచ్యువేషన్ మీద మనకు అనిపిస్తే ఎందుకంటే అడవి పోయి ఏదైనా ఒకటి కనిపించాల్సిందే ఖచ్చితంగా. అవునా కాదా? పోతుంది ముందు. సో గైస్ మేమైతే ఈ కెమెరా అయితే హీట్ అయిపోయి బంద్ అయిపోయింది అనమాట. ఇది ఒకటే కెమెరా వాడాల్సి వస్తుంది. బార్లో ఇట్లా తిరుగుతాయి కదా ఈ ఏరియాలో. నేను స్టోరీ చెప్తున్నారు గైస్. ఏమైందంట తెలుసా, నాకు ఈ ఊరు అని చెప్పారు. బర్రెలు తిరుగుతుంటే మిస్ అయిపోతాయి కదా. మిస్ అయిపోయినప్పుడు వాళ్ళు చూసుకుంటారంట. రాత్రి పూట లైట్ పెట్టుకు వచ్చి చూసినప్పుడు చనిపోయి ఉంటది బర్రె. దాని పేగులు గీగులు వీకేసినాయి. పేగులు గీగులు మొత్తం బయటికి వెళ్ళి ఉందా అంట. బంటిలో ఏదో ఒకటి ఉండి అటాక్ చేస్తుంది. చెప్పిన ఊరోళ్ళు అయితే ఎట్లా చెప్తారండి. ఊరోళ్ళ గురించి తెలిసిందే కదా ఎట్లా భయపడతారు వాళ్ళు. ఊరోళ్ళు అనేది ఊరోళ్ళే డేర్ ఉంటారు, సిటీ వాళ్ళే భయపడతారు. సిటీ వాళ్ళం అయితే కాదు గైస్. మా పచ్చ పల్లెటూరు పుట్టినప్పటి నుంచి పెరిగేదాకా ఇప్పుడు పల్లెటూరులోనే ఉండి పల్లెటూరులోనే పెరిగినాము. ఏమన్నా కనిపించి మేము చచ్చిపోతే మా ఇంట్లోకి వీడియోస్ చచ్చిపోతే అంటే భయపడుతుంది. చాయ్ భయపడుతుందో. సో గైస్ మేమైతే దగ్గర దగ్గర ఒక 1.5 కిలోమీటర్ వచ్చింది. 1.5 కిలోమీటర్ లోపల దాకా వచ్చినాము. ముంగడ పోతే కాల్వ దూరం ఉంటుంది ఉండదు. దగ్గరకు వచ్చేస్తాం మనం ఆల్మోస్ట్. మనకి కరెక్ట్ 12 అయింది గైస్. 12 అని కాదు కానీ 12 అయింది. మనకి ఇదొక డివైడ్ ప్లేస్ ఉంటుంది గైస్. ఇటుకెళ్ళి 4 తోవలు ఉంటాయి. వచ్చేసాం మనం 4 తోవలు పోతాడు. మనం అయితే 4 తోవల కాడికి వచ్చేసినాం. మాక్సిమం అయితే మనం వచ్చేసినాం అనుకోరి. మీరు అటు చూపెడతాయి. మనకైతే మర్రి చెట్లు అయితే కనబడుతున్నాయి అనుకుంటా మీకు. ఇటుకెళ్ళి 4 సైడ్స్ ఉంటాయి. గూస్ బంప్స్ వస్తున్నాయి. లైట్స్ పెట్టుకొని పోతున్నాం కదా మనం. నిలుస్తురాళ్ళు ఆఫ్ చేస్తారు లైట్స్ ఆఫ్. ఏం కాదు. సో గైస్ ఇగో మీకు అక్కడ కనిపిస్తారు కదా మా క్రూ మెంబర్స్ అయితే కాదు. మా క్రూ మెంబర్స్ కాల్ లిఫ్ట్ చేస్తలేదు. వీడ కనిపిస్తారు కదా వీడ వాళ్ళైతే కొట్లాడుకుంటారు. ఎవరు టైం చూడరు మీరు. టైం చూడు. టైం వచ్చేసి 12 అవుతుంది. వాళ్ళు కొట్లాడుతారు అక్కడ. ఎవరై ఉండొచ్చు అంటావు? జూమ్ అవుట్ ఎవరై ఉండొచ్చు అంటావు? సుశాంత్కి ఫోన్ చేయి. మనం అయితే ఫోన్ లేపుతలేడు కదా. మనోళ్ళు వచ్చాడు మనోళ్ళు వచ్చాడు లేరు. సో గైస్ మాకు ఏం అర్థం అవుతలేదు. ఆడెవరో కొట్లాడుతారు. దయ్యాలు తిరిగే టైంకి 12 అవుతుంది. మా క్రూ మెంబర్స్ సౌండ్ వచ్చింది. వెనకరా సౌండ్ వచ్చింది. అటు తీసాయి సౌండ్ వస్తుంది. ఏంది బ్రో అది సడన్ గా? ఎటు పోకుండా బుక్ అయిపోయినాం. ఆ టాలెవలో లొల్లి పెట్టుకుంటారు. అన్న ఓకనా అరే ఓకనా అమ్మా. అరే అది ఏందో చూడాలి. ఇంకా డివైడ్ అయిదాం అనుకున్నామన్నా. మనకైతే తెలియదు. ఆ కొడుకులు 4 ఐటమ్ మనకైతే తెలియదు. మేము వచ్చిందే భయంకరమైన. ఆ కొడుకులు ఫేసులు కనబడతలేవు మాకు. ఏం కనబడతలేవు. వచ్చేటప్పుడు వస్తున్నా కదా ఫోన్ మర్చిపోయి పోయినా కదా. అవునవును 10:30 అప్పుడు యాక్టివ్ మీద 4 వచ్చారు. ఒకటే బండి మీద 4 వచ్చారు. యాక్టివ్ మీద వచ్చారు. నన్ను అన్న దింపేసి అన్న లోపలికి వచ్చి కార్ వేసుకుని లోపలికి వచ్చే టైంలా ఈ కొడుకులు అప్పుడు ఇళ్ళకి బేస్ అవుతుంది. ఇక కూడా అనుకుంటారు. అనుకునేసరికి నేను అయితే రోజు అవుతారు కదా 10 గంట తీయలేదు. చెప్పేది పెట్టేసాను. ఎందుకంటే అమ్మతో నాకు వినిపించింది.
కానీ కాదు ఆగు మనం ఎందుకంటే మనం ఇప్పుడు చెరువు దగ్గరికి ఇట్లా వచ్చినాం కదా అంటే వాటర్ ఫ్లోయింగ్ సౌండ్ వాటర్ ఫ్లోయింగ్ సౌండ్ వినబడుతుంది మీకు బట్ మేము సైలెంట్ ఉంటే మీకు వాటర్ ఫ్లోయింగ్ సౌండ్ ఇట్లా వినబడుతుంది సైలెంట్ ఉంటుంది ఒక్క ఒక్క సౌండ్ వినిపిస్తుంది కదా వినిపించిందా రికార్డ్ వచ్చిందా రికార్డ్ అయితే మీరు అందరు సైలెంట్ ఉంటే కొంచెం సైలెంట్ ఉండరు వాటర్ సౌండ్ వినండి ఫస్ట్ వాటర్ సౌండ్ వినండి మొత్తం వాటర్ సౌండ్ లేకపోతే చెట్ల సౌండ్ ఇవి ఉంటాయి మొత్తం ఇక్కడ మీరు వాటర్ సౌండ్ వినండి కొంచెం సైలెంట్ ఉందాం బట్ ఇంకా ముంగడి పోవచ్చు ఎందుకంటే ఆడ కట్టేసి ఉంటది అవతల దాటలేము మనము అవతల దాటినామంటే మళ్ళీ యువతలు రాగలుగుతాం కాబట్టి యువతలు రావాలంటే మళ్ళా 1 కిలోమీటర్ అటు పోయి మళ్ళీ కొంచెం అటు సైడ్ దాటుతాం మనం అటు పోవాలంటే మళ్ళీ అటు సైడ్ పోవాలంటే మనకు 1 కిలోమీటర్ మళ్ళీ మెయిన్ రోడ్ ఉంటుంది మనకి అంత దూరం లాంగ్ మళ్ళీ అటు సైడ్ పోయి మనం మళ్ళీ దాటలేము ఆంధ్ర పోతలేము అందుకే మీకు కీడికెళ్ళి ఏం పెడుతున్నాం సౌండ్ వాటర్ సౌండ్ ఇట్లా 2 నిమిషాలు ఏం చేద్దాం తెలుసా అన్ని ఫ్లాషింగ్ చేసి అన్ని బంద్ చేసి అటు తిప్పురా ఫోన్ అటు తిప్పు కొట్లాడుతుంది దేని కొడుతూ మంట గింట పెట్టడానికి మనం ఇలా కొడుతున్నారు గుద్దుకుంటారు వాళ్ళైతే అంత గట్టి అరే పండుగ గట్టి దంతురు బాయాన్ని ఆడేదో పెద్దగా అవుతుంది ఫోన్ చేయాలి జల్దీ మా క్రూకి అయితే ఫోన్ చేస్తున్నాం శ్రీశాంత్ అన్నకి అలా వద్దానా ఎందుకలా వద్దానా వద్దంటే షార్ట్ ఏమైనా అయిపోయింది మళ్ళీ ఏమైనా మనం ఇట్లా ఇక్కడ వాళ్ళు అసలు ఎవరో అయితే తెలియదు మనకి మనం ఇట్లా ఉన్నాం ఇక్కడ ఎందుకంటే ప్రూఫ్ అన్న ఫోన్ మా క్రూకి అయితే ఫోన్ చేస్తున్నా మనలో వచ్చి కంట్రోల్ చేస్తారా ఇది ఏమైనా సరే నేను ముందే చెప్తున్నా ఎవరికి లేదన్నా మరి ఆల్రెడీ పర్మిషన్ తీసుకుని వచ్చినాను గైస్ ఈ విలేజ్ పెద్ద ఎవరైతే ఉంటారో నేను విలేజ్ పేరు ఇస్తాను ఈ విలేజ్ పెద్ద ఎవరైతే ఉంటారో అన్న మాకు అన్ననే సపోర్ట్ ఉన్నాడు అనమాట అన్నని ఇప్పుడు మాకు 9 మందిని అన్ననే టీమ్ ని మాకు పంపించండి కూడా మా అన్నకి 4-5 డేస్ నుంచి తగులుతున్న మెమరీ వాళ్ళ దగ్గర పోయి అయితే మేము వీడియో ఆన్ చేయలేము అందుకే ఇక్కడ కట్ ఆఫ్ చేస్తున్నాం అయిపోయినాక నేను మళ్ళీ మీకు ఏమైనా స్టోరీ అని చెప్తాను కెమెరాలు కిందికి పెట్టేసి మనం లోపొచ్చి ప్రస్తుతానికి అయితే సైడ్ కూర్చున్నాం గైస్ మళ్ళీ అయితే వాళ్ళు మనం లోపొచ్చి మీరైతే చూసారు కదా రోడ్ మీద ఒక పంచాయతీ అయింది అక్కడ ½ అవర్ దాకా వేస్ట్ అయిపోయింది ఖాళీకి ఏమైంది కెమెరా ముందు ఏం పోయిందా అన్నా నడవానా టెన్షన్ అన్నా అమీరేనా చప్పుడు వచ్చింది ఎంత సైలెంట్ నడుస్తాం మనం ఉరికినావు అనుకో చెమటలు మళ్ళీ ముందుకు పోతావు ఏందన్నా చూద్దాం రా వచ్చిందే విజిటింగ్ ఎవరా మనం కొడుకులు వచ్చిన వాళ్ళ బంద్ పెట్టుకుంటే దెంగ వీకి రాదు మనం చూద్దాం ఒక 2 నిమిషాలు రెస్ట్ తీసుకుంటా పైన కళ్ళు తిరుగుతున్నాయి అంటే హెవీ లైన్ స్తంభాలు ఉంటాయి మనకి మెయిన్ లైన్స్ ఉంటాయి కాబట్టి మేము ఎక్కువ ఉండలేకపోతున్నాం ఏమైందిరా ఎత్తిన కూడా దీనికి ఏం సంబంధం రా నాయన ఏమైందో చూడనా లేపురా సాయం లేపు సో గైస్ అందుకనే ఈ ఏరియాలోకి రావడం చాలా అవాయిడ్ చేయండి అందరూ వాడిని ఎత్తున వస్తుందంట ఏమైంది గాయస్ అటు ఇటు చేసి అయితే వాడిని అయితే లేపినాం ఇప్పుడు మేమైతే ఎందుకో నాకు ఇక్కడ తేడా కొడుతుంది గాయస్ మనం అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు అరే వాళ్ళకి ఫోన్ చేయరా ఇంతసేపు రాదే రాని వాళ్ళకి
ఫోన్ చేయాలని ఓ అందుకే మేము చాలా మంది అందుకే పెట్టుకొచ్చుకున్నాము జల్దీ జల్దీ రండి. అరే అమ్మా రాలే ఆడు వాడిపోయిన కింద రానికి బతకం అయిపోతుంది ఏం రా జల్దీ జల్దీ చేయండి. కారే ఉంది ఆరా జల్దీ జల్దీ సరే సరే ఏమన్నారు వాళ్ళు వస్తున్నా. సో గైస్ మనమైతే ఎందుకే ఈ ప్లేస్ ని చాలా అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఓవర్ పడితే అలా పడే ప్లేసెస్. ఎందుకంటే 4 తోవాలు ఉంటాయి, 3 తోవాలు ఉంటాయి. ఎందుకంటే నైట్ పూట 3 తోవాలు అనేది చాలా అవాయిడ్ చేయాలి. మీకు టైం చూపెడతాను నేను. లిటరల్లీ 12:30 అవుతుంది. ఇంకా అందుకనే చాలా మటుకు అవాయిడ్ అయితే వేయాలి ఈ తోవల్ని. ఎందుకంటే 3 తోవాలు 4 తోవాలు అనేది నైట్ పూట మంచిది కాదు. సో అన్ని ఉన్నాయి కదా మన అందరూ ఉరకకూర్రా మెల్ల మెల్ల స్లో ఉరకకూరి. టెన్షన్ పడ్డాం అనుకో టెన్షన్ అయిపోతుంది. మెల్ల నడు. నాకు ఏమంటారు అది చాలా నెగిటివ్ ఎనర్జీస్ జల్దీ వచ్చేసాయి అన్నమాట. ఎందుకంటే 3 తోవాలు 4 తోవాలు చాలా మంది పడే గాయస్. అందుకే 3 తోవాలు 4 తోవాలు. కార్ లైట్స్ లైట్స్ ఆఫ్ ఉన్నాయి కార్. సో గైస్ మీరైతే ఈ వీడియోలో చూసారు కదా ఇంత రిస్క్ చేసి ఇంత డీల్ చేసి నాకు ఒక 2-3 మినిట్స్ ఇవన్నీ పట్టేసుకుని మొత్తం ఇట్లా అది అడవి కాబట్టి నెగిటివ్ అవన్నీ ఉంటాయి గాయస్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మా దాంట్లో ఈ గోస్ట్ వీడియో అనేది రావడము అంటే మేము ఎక్స్ప్లోర్ చేయడం. ఇది మాకిట్లో నేను ఏమేమంటాను 2 parts గా డివైడ్ చేసుకొని నక్కలు గిక్కలు మనకు అనిపిస్తే మంచిగా వీడియో వైరల్ అవుతుంది అనుకున్నా కానీ షార్ట్ అంతా నక్కల టైం చూపి ఒక్కసారి ఫోన్ లో ఉల్టా పెట్టిన ఫోన్ నేను. నాకేం 12:30 ఇన్ని గంటలకు స్టార్ట్ అయినా మేము level 45 స్టార్ట్ అయినాం. దగ్గర దగ్గర 1.5 hour తిరిగినందుకే మాకు ఇంత అయింది. మేము ఇంకేమనుకున్నాం 1 day మొత్తం ఇప్పుడు మేము వచ్చిన లొకేషన్ దగ్గరికి వెళ్ళి కుక్కలు అయితే దొరుకుతున్నాయి. చలో ఓనే అయిపోయింది. సో రైట్ గైస్ ఈ వీడియో ఇట్లా నచ్చినట్టయితే ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ కొట్టుర్రు. మీ ఒక్కొక్క సబ్స్క్రైబ్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఇట్లానే చిన్న మీ గిప్స్ ఉంటాయి కదా మీ గ్రూప్లలో ఇట్లా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకేమైనా ప్రాంక్ చేసి ఉంటుంది కామెంట్లలో ఎప్పుడు నేను ఎగ్జామ్ జరా ఈ మధ్యలో చాలా రోజులు అండి.